అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘాని నగర్లోని ఓ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ హాస్టల్ మీద ఫ్లైట్ నేలకూలింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంలో క్లారిటీ లేదు. ఎయిర్లైన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది పైలట్, విమాన సిబ్బందితో కలిపి ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విమాన ప్రమాదం జరిగిన తరువాత ప్రజల్లో చాలా రకాలైన సందేహాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో చనిపోతే వారి కుటుంబాలకు పరిహారం ఎవరిస్తారు? ఎయిర్లైన్స్ కంపెనీలిస్తాయా, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలిస్తాయా? ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా? తెలుసుకుందాం. విమాన కంపెనీలకున్న బాధ్యతలేంటి? విమాన కంపెనీలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. 1999లో మాంటేరియల్ కన్వెన్షన్ అని ఒక ఒప్పందముంది. అంతర్జాతీయ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలి? అందులో విమాన కంపెనీల బాధ్యతల మీద కొన్ని నిబంధనలు రూపొందించారు. అందులో ఇండియా కూడా భాగస్వామి. అంటే ఇండియాలో ఎయిర్లైన్స్ ఆపరేట్ చేసే కంపెనీలకు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ రూల్ ప్రకారం విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి సుమారు 1.4 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఒకవేళ విమాన ప్రమాదంలో కంపెనీ తప్పు కూడా ఉందని తేలితే పరిహారం ఇంకా పెరగడానికి అవకాశముంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతవరకు బాధ్యత వహిస్తాయి? విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి: ప్రమాదంలో చనిపోయినప్పుడు లేదా తీవ్రంగా గాయపడినప్పుడు, వైద్యపరమైన ఖర్చుల కోసం, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయినప్పుడు, విమానం ఆలస్యం లేదా క్యాన్సిల్ అయినప్పుడు, ప్రయాణికుల లగేజీ పోయినప్పుడు. సహజంగా ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే పరిహారాలు: ఒకవేళ ప్రయాణికుడు చనిపోతే రూ. 25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పరిహారం. పర్మినెంట్గా వైకల్యం ఏర్పడితే రూ.5 లక్షల నుంచి 10 లక్షల పరిహారం. హాస్పిటల్ స్థాయిని బట్టి ట్రీట్మెంట్కు రోజుకు ఇంత మొత్తం అని పే చేస్తాయి. ఫ్లైట్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇన్సూరెన్స్ తీసుకోని వారికి ఇలాంటివి ఏవీ వర్తించవు. చాలామంది ఇండియన్లో విమాన ప్రయాణాలు చేసే సమయంలో ఇన్సూరెన్సులు తీసుకోరు. కొందరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అందులో నామినీ డీటెయిల్స్ నింపరు. ఇలా ఎప్పుడూ చెయ్యకూడదని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ ప్రయాణాలు అయినా సరే తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నామినీ డీటెయిల్స్ నింపాలని సూచిస్తున్నారు.